ఎస్ మీరు చూస్తున్నారు బిగ్ టీవీ డిజిటల్ లైవ్. మిర్యాలగూడలో కూడా బ్రేకింగ్ న్యూస్ అందుతుంది. మనకి మిర్యాలగూడలో ఒక బస్సు బోల్తా పడింది. అయితే నిద్రమత్తు అతివేగమే దీనికి కారణం అని చెప్పేసి ప్రైవేట్ అక్కడ ఉన్న ప్రయాణికులు చెప్పుకొస్తున్నారు. అయితే 10 మందికి పైగా ప్రయాణికులకు తీవ్ర గాయాలైనట్లు కూడా సమాచారం అందుతుంది. వీరందరినీ కూడా మిర్యాలగూడ ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స కోసం చేర్పించారు. అయితే బైపాస్ నందిపాడు దగ్గర బోల్తా పడిన బస్సుని మీరు విజువల్స్ లో చూస్తున్నారు. ప్రయాణికులు అంటే నిద్రపోతున్న సమయంలో ఈ దారుణం చోటు చేసుకుంది. 10 మంది వరకు ప్రయాణికులకి తీవ్ర గాయాలయ్యాయి. మిర్యాలగూడలో ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. అయితే నిద్రమత్తు అతివేగం వలన ఈ ప్రమాదంకి కారణమని చెప్తున్నారు అక్కడున్న ప్రయాణికులు కూడా. ఇదే అంశం మీద మరిన్ని సమాచారం అందించడానికి మా ప్రతినిధి పుల్లారావు ఫోన్ ఇన్ లో సిద్ధంగా ఉన్నారు. పుల్లారావు, అసలు ఏ సమయంలో జరిగింది? అంటే 10 మందికి పైగా ప్రయాణికులకు కూడా తీవ్ర గాయాలైనట్లు తెలుస్తుంది. అసలు ఇదంతా ఏ సమయంలో జరిగింది? ఈ రోజు తెల్లవారుజామున జరిగినటువంటి అంటే మిర్యాలగూడలో జరిగినటువంటి బస్సు ప్రమాదంలో 10 మంది ప్రయాణికులు బాగా తీవ్రంగా గాయపడ్డ ఘటన చోటు చేసుకుంది. వీరందరూ కూడా అంటే ఒంగోలు నుండి 35 మంది ప్రయాణికులతో హైదరాబాద్ బయలుదేరినటువంటి బస్సు మార్గ మధ్యలో అంటే మిర్యాలగూడ సమీపంలోకి వచ్చిన తర్వాత మిర్యాలగూడ నందిపాడు బైపాస్ వద్ద అక్కడ ఉన్నటువంటి అంటే అదుపు తప్పేసేసి రాళ్లకుప్పని ఢీ కొట్టి బోల్తా పట్టడం జరిగింది. అయితే ఈ విధంగా బస్సు బోల్తా పట్టడానికి ప్రధాన కారణం డ్రైవర్ నిద్రమత్తు, అదే విధంగా అతి వేగమే కారణం అని చెప్పేసి బస్సులో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా అంటే ఒంగోలు నుంచి బయలుదేరిన తర్వాత వస్తున్న క్రమంలో డ్రైవర్ అతి వేగంగా బస్సు నడుపుతున్నారు. ఆ మధ్యలో మేము వారించడం కూడా జరిగింది. ఇంత వేగం అవసరం లేదని చెప్పినా కూడా డ్రైవర్ వినకుండా పూర్తి స్థాయిలో వేగంగా నడుపుతూ అదే సమయంలో అంటే తెల్లవారుజామున సమయం కాబట్టి అది నిద్రమత్తు అనేది ఒకసారి ఆవరించడంతో ఆ సమయంలో ఆ బస్సును కంట్రోల్ చేయలేక ఎదురుగా ఉన్నటువంటి అంటే ఆ రోడ్డు పక్కన ఉన్నటువంటి ఒక రాళ్ళ కుప్పను ఆ బస్సు అనేది ఢీకొట్టింది. సో ఈ సమయంలోనే ఢీకొట్టడంతో పాటు ఎప్పుడైతే ఢీకొట్టిందో వెంటనే బస్సు అనేది బోల్తపడిన ఘటన కూడా చోటు చేస్తుంది. అంటే డ్రైవరు అజాగ్రత్తగా అతివేగంగా నడపడము, అదేవిధంగా నిద్రమత్తు దీనికి కారణం అని చెప్పేసి కూడా ప్రయాణికులు చెప్తున్నారు. సో ఈ 35 మంది ప్రయాణికుల్లో బోల్తపడిన సమయంలో దాదాపు 10 మంది ప్రయాణికులు పైగా తీవ్రంగా గాయపడడం జరిగింది. వెంటనే కూర్చున్నటువంటి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే 108 వాహనంలో వారిని సమీపంలో ఉన్నటువంటి మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించేసి చికిత్స అందిస్తున్నారు. వారిలో కొద్దికి కాళ్ళు విరిగినట్టు చేతులు కూడా మనకు తెలియవస్తుంది. తీవ్రంగా గాయపడ్డ వారిని హైదరాబాద్ కు ఆసుపత్రి కూడా తరలించినట్లు కూడా మనకు తెలియవస్తుంది. మొత్తంగా ఈ ప్రమాదం జరగడానికి ప్రధాన కారణం మాత్రం డ్రైవర్ నిద్రమత్తు ప్లస్ అతివేగంగా బస్సు నడపడమే అని చెప్పేసి దానిలో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులు చెప్తున్న విషయాలను బట్టి మనకు తెలియవస్తుంది. అయితే పుల్లారావు, మనం చూసుకున్నట్లయితే గవర్నమెంట్ బస్సులకి ఒక స్పీడ్ లిమిట్ అనేది ఉంటుంది, కానీ ప్రైవేట్ బస్సులకి స్పీడ్ లిమిట్ అనేది ఉండదా? అందువలన అతివేగంతో డ్రైవ్ చేసి ఇంతమంది ప్రయాణికులకి తీవ్ర గాయాలవ్వడం కానీ గతంలో కూడా మనం చూసుకున్నట్లయితే చాలా మంది మృతి చెందారు కూడా ఈ అతివేగం వల్ల. అంటే ప్రైవేట్ బస్సులకి ఒక స్పీడ్ లిమిట్ అనేది ఏమి ఉండదా? యాక్చువల్ చెప్పాలంటే గవర్నమెంట్ బస్సులకు సంబంధించి మీరు అన్నట్లు స్పీడ్ లిమిట్స్ అనేది పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే ప్రయాణికులు సౌలభ్యం దృష్ట్యా వాళ్ళ క్షేమం దృష్ట్యా కూడా శ్రేయస్సు దృష్ట్యా పూర్తి స్థాయిలో లిమిట్స్ అనేది విధిస్తూ ఉంటారు. కానీ ప్రైవేట్ ట్రావెల్స్ సంబంధించిన వాళ్ళు దీనికి సంబంధించిన లిమిట్స్ అనేది వాళ్ళు యాక్చువల్ చెప్పాలంటే దీనికి సంబంధించి ఆర్టీఓ నిబంధనలు ప్రకారం స్పీడ్ లిమిట్ అనేది ఉండాలి. కానీ ఆ నిబంధనలు మాత్రం వీళ్ళు పూర్తి స్థాయిలో తొందరగొప్పుకుంటే ఎప్పుడు కూడా కనపడుతుంది. ఎందుకంటే జరుగుతున్నటువంటి రోడ్డు ప్రమాదాలు గమనించినట్లయితే రోడ్డు ప్రమాదాలకు ముఖ్యంగా ఈ బస్సు ప్రమాదాలకు సంబంధించేసి ఆ ప్రమాదాలు జరగడానికి కారణం అతి వేగము అని చెప్పేసి కూడా మనకు తెలియవస్తుంది. అదే సమయంలో ప్రైవేట్ ట్రావెల్స్ ఓనర్స్ కూడా వారి యొక్క స్వలాభం కోసం అని చెప్పేసి అంటే ప్రయాణికులను అంటే ఎక్కువ సార్లు ట్రిప్పులు నడిపించేసేసి అంటే బస్ ట్రిప్పులను ఎక్కువగా నడిపించేసేసి ఎక్కువ లాభం పొందాలన్న ఉద్దేశంతో వారు ఆ యొక్క ప్రైవేట్ ట్రావెల్స్ సంబంధించిన డ్రైవర్స్ కూడా కొన్ని సూచనలు చేస్తున్నారు. మీరు ఈ సమయంలో అక్కడ చేరుకోవాలి, వెంటనే అక్కడ ఉన్న ప్రయాణికులు మళ్ళీ తీసేసుకుని వెంటనే ఇక్కడికి వచ్చేయాలంటే డ్రైవర్లకు కూడా మాక్సిమం వాళ్ళకు ఒక రకమైనటువంటి అంటే వాళ్ళకు కేవలం రెస్ట్ తీసుకునే సమయం కూడా ఇవ్వనటువంటి పరిస్థితి నెలకొందని చెప్పి కూడా మనకు గమనించవచ్చు. ఈ రోజు బస్సు ప్రమాదానికి జరిగినటువంటి ప్రధాన కారణం కూడా అదే చెప్పవచ్చు. ఎందుకంటే ఒంగోలు నుండి బస్సు అతను 35 మంది ప్రయాణికులు తీసుకొని బయలుదేరే క్రమంలో అతివేగంగా వస్తున్నాడు. అంటే హైదరాబాద్ చేరుకొని మన హైదరాబాద్ లో ఉన్న ప్రయాణికులు తిరిగి ఈ యొక్క ప్రాంతానికి తీసుకురావడం. అయితే డ్రైవర్ రెస్ట్ లేకపోవడం వల్ల వస్తున్న క్రమంలో అతనికి ఒక్కసారిగా ఈ నిద్రమత్తు అనేది కూడా ఆవహించినట్లు కూడా మనకు అర్థమవుతుంది ప్రయాణికులు చెప్పిన దాన్ని బట్టి. సో ఈ నిద్రమత్తు ఆవహించే వరకు ఆ యొక్క నిద్రమత్తు ఆవహించడము ప్లస్ బస్సును వేగంగా నడపాలన్న ఉద్దేశంతో డ్రైవర్ ఉన్నాడు కాబట్టి బస్సు అనేది అదుపు తప్పి రాళ్ళ కుప్పను ఢీకొట్టేసి బోల్తా పడింది. అంటే దీనికి ప్రధాన కారణము బస్సుకు సంబంధించి స్పీడ్ లిమిట్ లేకపోవడము, అదే విధంగా డ్రైవర్లకు సంబంధించి ఓనర్స్ అనే వాళ్ళు రెస్ట్ ఇవ్వకపోవడము, ఈ విధంగా ఉండటం వల్ల ఈ ప్రమాదాలు చోటు చేసుకుంటాయని కూడా మనం చెప్పవచ్చు. పుల్లారావు, మరి అసలు ఏ సమయంలో ఈ దారుణం చోటు చేసుకుంది? దీనిపై ఉన్న డీటెయిల్స్ ఉన్నాయా మీ దగ్గర? ఒంగోలు
నుండి 35 మంది ప్రయాణికులతో రాత్రి ఈ యొక్క బస్సు అనేది బయలుదేరినట్లు కూడా మనకు తెలియవస్తుంది. ఈ ప్రమాదము ఈ రోజు తెల్లవారుజామున 3:30-4 గంటల ప్రమాదంలో 3:30 నుంచి 4 గంటల సమయంలో చోటు చేసుకోవడం జరిగింది. ఒంగోలు నుంచి బయలుదేరిన తర్వాత బస్ డ్రైవర్ కూడా మధ్యలో ఒక దగ్గర బస్సును నిలుపుదల చేసినట్లు కూడా మనకు అంటే బస్సులో ఉన్నటువంటి ప్రయాణికులు చెప్తున్న పరిస్థితి ఉంది. సో నిలుపుదల చేసిన తర్వాత మళ్ళీ బస్సులు అతను వేగంగా నడుపుతున్నాడు. అంటే గమ్యస్థానానికి అంటే హైదరాబాద్ చేరుకోవాలనే ఉద్దేశంతో ఉదయం వరకు అక్కడ ఉండాలనే ఉద్దేశంతో వేగంగా నడుపుతూ వస్తున్న క్రమంలోనే అదే సమయంలో డ్రైవర్ కు ఒకసారి నిద్రమత్తు రావడం జరిగింది. అంటే 3:30-4 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ముఖ్యంగా ఆ సమయంలోనే ఎక్కువగా ప్రమాదం జరగడానికి ఆస్కారం అయితే ఉంటుందని చెప్పేసి కూడా మనకు తెలియజేస్తుంది. ఎందుకంటే ఆ సమయం అనేది నిద్రమత్తు అంటే నిద్ర వచ్చే సమయంగా అందరూ కూడా చెప్తున్న పరిస్థితి. సో ఈ విధంగా 3:30-4 గంటలు నిద్ర మత్తు వస్తున్న సమయంలో డ్రైవర్ వేగంగా నడుపుతున్నాడు. అంటే అదే సమయంలో బస్సులో కొద్దిసేపు పక్కన నిలుపుదల చేసినా కూడా ఈ ప్రమాదాలు జరిగే కాదు. కానీ హైదరాబాద్ చేరుకోవాలన్న ఉద్దేశంతో అతను వేగంగా నడుపుతూ వస్తుండే వరకు ఒక్కసారిగా నిద్రమత్తు ఆవరించడం వల్ల ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుంది. పుల్లారావు, మరి 10 మందికి కూడా తీవ్ర గాయాలైనట్లు తెలుస్తుంది. బస్సులో ప్రయాణిస్తున్న 10 మందికి మరి అసలు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించినట్లు కూడా తెలుస్తుంది. మరి 10 మంది పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది? ఎప్పుడైతే ప్రమాదం జరిగిందో దాన్ని గమనించినటువంటి స్థానికులు వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్స్ కు ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసులు కూడా వెంటనే స్పందించేసేసి ఆ యొక్క ప్రమాదం జరిగిన ప్రదేశానికి చేరుకున్నారు. అదే సమయంలో అంబులెన్స్ కూడా రప్పించేసేసి ఆ గాయపడ్డటువంటి ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో వారందరినీ కూడా సమీపంలోనే ఉన్నటువంటి మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండడం జరిగింది. ఈ 10 మందిలో కొంతమందికి స్వల్ప గాయాలు కాగా కొద్దిమందికి మాత్రము చేతులు అదేవిధంగా కాళ్ళు విరిగినట్లుగా కూడా మనకు తెలియవస్తుంది. సో వీరికి మాత్రం అంటే ప్రమాదాల తీవ్రత ఉన్నప్పటికీ కూడా ఎవరికి కూడా ప్రాణాపాయం లేదని చెప్పేసి కూడా డాక్టర్ చెప్పిన పరిస్థితి ఉంది. కొద్దిమందికి మాత్రము కాళ్ళు చేతులు విరిగినాయి. మిగతా ఒక కొద్దిమంది మాత్రము స్వల్ప గాయాలతో మాత్రం బయటపడ్డారు. రైట్, థ్యాంక్ యూ పుల్లారావు. ఎస్, మనం చూసుకున్నట్లయితే కూడా మిర్యాలగూడలో కూడా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. బైపాస్ నందిపాడు దగ్గర బోల్తా పడిన బస్సు తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. అయితే నిద్రమత్తు అతివేగం వల్ల ఈ ప్రమాదంకి గురైంది అని చెప్పి అక్కడ ఉన్న ప్రయాణికులు చెప్తున్నారు. మేము ఫాస్ట్గా వెళ్ళొద్దు, స్లోగా వెళ్ళండి అని డ్రైవర్కి ఎంత చెప్పుకొచ్చినా సరే ఆయన ఫాస్ట్గానే వెళ్ళారు అని చెప్తున్నారు. అయితే దీనికి ప్రధాన కారణాలుగా నిద్రమత్తు అతివేగం అని చెప్తున్నారు. ఎందుకంటే ఒక వ్యక్తి 12 గంటలు డ్రైవ్ చేయాలంటే అది కష్టమైన పని అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇద్దరు డ్రైవర్స్ ఉంటే కూడా అప్పుడు ఒకరు 6 గంటలు ఇంకొకరు మిగిలిన వాళ్ళు 6 గంటలు కూడా షేర్ చేసుకోవచ్చు. కానీ ఒకే వ్యక్తి 12 గంటలు గమ్యస్థలానికి ఈ టైం పెట్టుకుంటారు ప్రైవేట్ బస్సులు వాళ్ళు. ఆ టైంకి గమ్యస్థలానికి చేరుకోవాలి అని చెప్పేసి వాళ్ళు అతివేగంగా బస్ని డ్రైవ్ చేస్తారు. దాంతోపాటు 12 గంటలు ఒకరే డ్రైవర్ డ్రైవ్ చేయడం వల్ల కూడా నిద్రమత్తు కూడా ఎక్కువ వస్తుంది, నిద్ర కూడా ఎక్కువ వస్తుంది. దీని ప్రభావంతోనే ఈ దారుణం చోటు చేసుకుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే 10 మందికి అయితే తీవ్ర గాయాలైనట్లు తెలుస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా పడుకొని ఉంటారు. స్లీపర్ బస్గా కూడా మనకు తెలుస్తుంది. విజువల్స్లో చూస్తున్నట్లయితే పడుకొని ఉంటారు. ఒకేసారి ఇలా తెల్లవారుజామున ఒక దాన్ని అది పక్కనున్న గుంతని గుద్దేసుకోవడంతో కూడా బస్సు ముందు భాగం కూడా మనం చూసుకున్నట్లయితే దానికి కూడా ముందు భాగంలో చాలా వరకు నుజ్జునుజ్జు అయినట్లు కనిపిస్తుంది. ఒకేసారి స్లీపర్ బస్ కావడంతో పడుకున్న ప్రతి ఒక్కరు కూడా కిందకి పడడం వలనో లేదంటే అక్కడ రాడ్స్ ఉంటాయి. నార్మల్గా పడుకున్న వాళ్ళని బయట పడుకుంటే కూడా రాడ్స్ ఉంటాయి. ఆ రాడ్స్ తగలడం వలనో తీవ్ర గాయాలయ్యే 10 మందికి అయితే తీవ్ర గాయాలైనట్లు తెలుస్తుంది. ఆ 10 మంది కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. వారి పరిస్థితి ఇప్పుడు పర్వాలేదు అని చెప్పి వైద్య అధికారులు చెప్తున్నారు. అయితే మరి అసలు దీనికి ముఖ్య కారణం ఏంటి? నిద్రమత్త అతివేగమా లేదంటే డ్రైవర్కి 6 hours షిఫ్ట్ ఇచ్చుంటే వాళ్ళ పనిని వాళ్ళు చేసుకుంటారు. గమ్యస్థలానికి ఇదే సమయానికి చేరుకోవాలి అని ఒక టైం చెప్తున్నారు. ఆ టైంకి వాళ్ళు చేరుకోవాలి అనే తపనతో 12 గంటలు కూడా ఒకరే డ్రైవర్ డ్రైవ్ చేయడంతో ఆయనకి నిద్ర వస్తుంది. ఆ నిద్ర మత్తులో అతివేగంగా అంటే టైంకి గమ్యస్థలానికి చేరుకోవాలి అనే దాంతో టైంకి చేరుకోవాలని అతివేగంగా కూడా బస్ని డ్రైవ్ చేస్తున్నారు. మరి దీనికి అసలు మెయిన్ రీజన్ ఏంటి అనేది కూడా మీరు బిగ్ టీవీ డిజిటల్ లైవ్ చూస్తున్నారు కాబట్టి కమెంట్స్ రూపంలో తెలియజేయండి. అంటే నిద్ర మత్త లేదంటే అతివేగం అంటే మనం అందరం కూడా అనుకున్నట్లే ఏదైతే 12 hours ఒక మనిషి డ్రైవ్ చేయాలంటే అది కష్టమైన పని అనే మనం అందరం కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి అతివేగమా నిద్ర మత్త లేదంటే స్పీడ్ లిమిట్ ప్రైవేట్ బస్సులకి స్పీడ్ లిమిట్ అనేది పెట్టట్లేదా ఏంటి అనేది మీరు కమెంట్స్ రూపంలో తెలియజేయండి.
నమస్తేనా